కృప ఇది చాలా ముఖ్యమైనది. పత్రిజీ జీవితంలో ఎన్ని జరిగినా ఏం జరిగినా ఇది నా వల్ల జరిగింది, నాతో జరిగింది అని ఎప్పుడు పట్టించుకునేవారు కాదు. తెలియకుండా ఎన్నో లీలలు జరిగాయి. అయినా దానికి నేను కారణం, నా వల్ల జరిగింది ఆయన ఎప్పుడు చెప్పలే. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ పేరు చెప్పి ఫోన్ చేయనేవారు. టక్మను ఫోన్ చేస్తే వాడు పత్రిజీ మాటలు నీడ్ అయి ఉండేవి. అప్పటికి మీ గురించి అనుకుంటున్నాం, టక్మను ఫోన్ చేశారు, సేవ్ అయ్యాం అని చెప్పిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు కొన్ని వేల మంది ఉన్నారు. ఆయనకి ఎలా తెలుసు? నారాయణరావు ఫోన్ చేయి, రాఘవరావు ఫోన్ చేయి, లక్ష్మణరావు ఫోన్ చేయి అంటే వాళ్ళకి అప్పుడు ఆ అవసరం ఉందని ఆయన తెలియకపోతే ఆయన మాట అంటారు కదా. ఇదేది నా గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన ధ్యానం మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి రోజుల్లో కర్నూలు రాఘవేంద్ర నగర్లో ఉండేవారట. ఆ ఇంటి గోడ వెనకాల ఇంకొక పోర్షన్ ఉంది. గురుకృప అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి. గోడ వెనకాల సుధాకర్ రెడ్డి అని ఒక ఆయన అద్దెకు ఉండేవారు. ఈయన క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటూ ఉండేవారు. ఈయన ఫ్లూట్ రోజు వింటూ ఉండేవాడు. ఆయనకి ఎందుకో ఫ్లూట్ నేర్చుకోవాలని అనిపించింది. ఓ రోజు సాయంత్రం ఆయన కూడా క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత సార్ ఫ్లూట్ వాయిస్తుంటే ఇంట్లోంచి బయటకు వచ్చి బిల్డింగ్ తిరిగి ఈయన ఇంటికి వచ్చారు. నమస్కారం అండి, నేను పక్క పోర్షన్లో ఉంటాను, మీ ఫ్లూట్ చాలా అద్భుతంగా నన్ను మైమరిపిస్తుంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అనగానే రెండు కూర్చోండి అని చెప్పి సార్ నేర్పించడం మొదలుపెట్టారు. పత్రిజీ దగ్గర ఎలా ఉంటుందంటే కొత్త అనేది లేదు. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారనుకో, ఆ రోజు పరిచయం అయితే ఎలా ఉంటుందంటే ఆయనకి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలాగే ఉంటారు. ఆయన ఇప్పుడే వచ్చి కలిసినట్టుగా ఎవరు ఉండరు. సుధాకర్ అన్న ఆయనకి చెప్పారు, మెడిటేషన్ ఫ్లూట్ ఇచ్చారు, ఫ్లూట్ నేర్పించారు. అలా రోజు నడుస్తూ ఉంది. ఒక 45 రోజులకి సడన్గా సాయంత్రం 4 గంటలకు ఫోన్ వచ్చింది, నీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశామని. అప్పటికప్పుడే వ్యాన్ మాట్లాడేసుకుని లగేజ్ అంతా వేసేసుకుని హైదరాబాద్కి వచ్చేసారు. ఆ సుధాకర్ అయిన క్యాంప్ నుంచి వచ్చేసరికి ఫ్లూట్ వినిపించట్లేదు. ఏంటి రాత్రి ఫ్లూట్ వినిపించట్లేదు, నువ్వు వచ్చి చూస్తే తాళం వేస్తుంది. ఇంటి మొన్న అడిగితే ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, వెళ్ళిపోయారని చెప్పారు. మరి ఏం చేయాలి మనోడు? ఇప్పుడంటే సెల్ ఫోన్లు పేజీలు అన్నీ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓన్లీ ల్యాండ్ ఫోన్. ఆ ల్యాండ్ ఫోన్ ఉండాలంటే ఎందుకు కొంత స్టేటస్ ఉండాలి, ఏమీ లేవు. సరే, ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన కూడా హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్కి వెళ్ళి ఇల్లు తీసుకున్నాడు, ఇంట్లో పడుకున్నాడు. ఒకరోజు రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ఒక కల వచ్చింది. ఆ స్వప్నం ఏంటంటే పొద్దున్న 7 గంటలకు రెడీ అయ్యి రోడ్డు మీదకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒక బస్ స్టాప్ వచ్చింది. బస్ స్టాప్ వచ్చిన తర్వాత ఒక ఆర్టీసీ బస్సు వస్తుంది. ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఎక్కడికే అని అడిగాడు. ఇవన్నీ కళ. నల్లకుంటా అన్నాడు. డబ్బులు ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు. కాసేపటికి బస్సులో కూర్చొని పక్కనంతా చూస్తూ ఉన్నాడు. ఈ లోపల కండక్టర్ వచ్చి నల్లకుంటా అని నడిచాడు. దిగాడు. దిగిన తర్వాత ఆ ఇళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడంటే ఫ్లైఓవర్లు అపార్ట్మెంట్ వచ్చాయి, కానీ అప్పుడు అన్నీ ఇండిపెండెంట్ హౌస్లు. దిస్ ఈజ్ 1980 ఆ టైంలో జరిగింది. వెళ్ళిపోతున్నాడు, నడుచుకుని అలా వెళ్తున్నాడు. కళ చెదిరిపోయింది. ఏంటిది అర్థం కాలేదు. పొద్దున్నే లేచాడు, యథావిధిగా స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు, రోడ్డు మీదకి వచ్చాడు. స్వప్నంలో ఏం చూసాడో అలాగే బస్సు వస్తుంది, సేమ్ కలర్. ఆ బస్సు ఎక్కాడు. నల్లకుంటా అన్నాడు. ఆ డ్రీమ్లో జరిగిన మోడే ఈ నోట్లో వచ్చింది. చీపులో ఉన్న చిల్లర ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు, కూర్చున్నాడు. స్వప్నంలో ఆ బస్సులో ఏం చూశాడో చెట్లు, ఇళ్ళు, బిల్డింగ్లు చూశాడు. సరే, కాసేపటికి కండక్టర్ వచ్చి నల్లకుంటా అని లేపాడు. దిగాడు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. పక్కన ఇంటి ముందు వెదురు కర్రలతో కట్టేసిన గేట్లు ఉంటాయి కదా, ఇంత పూర్వకాలం ఇళ్ళలో. ఆ గేట్ ఒకటి ఉంది. ఆ గేటు స్వప్నంలో చూశాడు.
ఇప్పుడు చూశాడు. సరే వెళ్దామని గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి తలుపు కొట్టాడు. పత్రిజీ వచ్చి తలుపు తీశారు. చూసారా? గురి ఉండాలి గురువు మీద. అలా ఆయన ఎన్నో పుస్తకాల్లో రాశారు కూడా. 92 సంవత్సరాల్లో ఓ జీప్ ప్రమాదంలో ఆయన లోయలో పడిపోయారు. జీప్ అంతా కూడా పల్టి కొట్టి వెళ్ళిపోయింది. జీప్ అంతా నుజ్జు అయిపోయింది. పైన డేరాన్ని తీర్చుకుని బయటకు వచ్చారు. చేతులకి కాళ్ళకి ఏమీ దెబ్బలు తగలే, డ్రైవర్ కూడా ఏమీ దెబ్బలు తగలే. అంతే 2 రోజులు ఒకలాంటి సైలెంట్. ఇంట్లోకి వచ్చినా ఏం మాట్లాడేది లేదు. అలా అలా నడుస్తూ ఉండడం, అలా అలా నడుస్తూ ఉండడం. ఏమైంది అంటే ఆ యాక్సిడెంట్లో ఆయన శరీరంలో ఉండేటువంటి సుభాష్ పత్రి అని ఆయన వెళ్ళిపోయాడు. ఆనందుడు అనేటువంటి మహాశివులు ఆ శరీరంలో ప్రవేశించి ఇంకా అప్పటి నుంచి ఈ పిరమిడ్ ఉద్యమం, పిరమిడ్ సొసైటీ అనేది స్టార్ట్. ఇంకా అక్కడి నుంచి మీ అందరూ పుస్తకాలు చూశారు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కానీ అలా జర్నీ జరుగుతూ ప్రయాణం చేస్తూ 2020 సంవత్సరం నవంబరు 19, 20, 21 నర్మదా నది పుట్టిన ప్రదేశం, దాన్ని అమర్కండ్ అంటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నది. ఆ అమర్కండ్కి వెళ్ళాలని బయలుదేరాం. రాయ్పూర్లో డిన్నర్ చేసుకుని 4:30 గంటలు అక్కడ చాలా -డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. చాలా హైట్, పెద్ద జైన్ టెంపుల్ ఉంది. మన జైన్స్ అందరూ మెయింటైన్ చేస్తారు అక్కడ. అక్కడ ధ్యాన కార్యక్రమం పెడితే దానికోసం వెళ్ళేసారు. మేము 9:30కి వెళ్ళాం. విపరీతంగా చలి. ఇంకా దాంట్లోనే వాళ్ళు పెట్టారు, తినేసి తొందరగా వెళ్ళిపోదాం అదన్నా రూమ్కి వెళ్ళిపోయాం. ఒక హట్టు గుడ్లు షీట్లన్నీ కప్పేసిన హట్ ఇచ్చారు. ఇంకా అందరూ పడుకున్నారు. తెల్లవారుజామున 3ంటికి లేచారు. లేచి పాడుకుంటూ ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నేర్పించిన మీరాబాయి కీర్తనలన్నీ పాడుతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు అలా పాడుతూ దుప్పడం ముసుకేసుకుని పడుకోరు. ఆ రోజే సరిగ్గా ఆనందుడు బాడీలోంచి నిష్క్రమించడం అనేది జరిగిపోయింది. అందుకే ఆ తల్లి బోధించినటువంటి ఆ కీర్తనలను పాడుకుంటూ ఉన్నారు. దాని తర్వాత వచ్చారు. 5 గంటలకి మెడిటేషన్ జరిగింది. మెడిటేషన్లో సంజయ్ గింగి వీళ్ళందరూ ఉన్నారు. మధ్యమావతి రాగాన్ని పాడారు. వీడందరూ కంటిన్యూ చేశారు. మళ్ళీ ఇంకో రాగాన్ని పాడమంటే మళ్ళీ మధ్యమావతి. వీడు ఎక్కువ వాయిస్తుంటే ఇంత తక్కువ. అలా 3 గంటలు అయిపోయిన తర్వాత ఏమి సార్ ఇలాగా ఒకే రాగం ఎప్పుడూ వాయించడం చూడలేదు అంటూ సంజయ్ గింగి వాళ్ళు దగ్గరికి వచ్చారు. ఏమో తెలియదమ్మా. వచ్చారు టిఫిన్ చేయడానికి. ప్లేట్ తీసుకున్నారు. ఆయన కావాల్సిన ఉగ్గాన్ని పెట్టుకుని ఆ స్పూన్ కూడా అందులోనే పెట్టేసుకున్నారు. ఎప్పుడు అలా పెట్టుకోరు. వడ సాంబార్ ఇచ్చారు, ఉగ్గాన్ని పెట్టారు, అక్కడ పెట్టారు. తింటున్నప్పుడు స్పూన్లోంచి సాంబార్ అనేది షర్ట్ మీద పడడం జరిగింది. ఇది ఎప్పుడూ జరగదు. అంతే టవల్ వేసి కూర్చోబెట్టాం. అప్పుడే అనిపించింది మహానుభావుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటిగ్రేట్ అయిపోతాయి కదా అన్నీ. సో అప్పటి నుంచి నార్మల్గా ఆయన యొక్క కొనసాగింపంతా కొనసాగించుకుంటూ ఎవరితోటి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అదే చేస్తూ ఉండేవారు తప్ప మిగతాది ఎక్కువ దీని మీద శ్రద్ధ ఉండేది కాదు. అలా ఆయనకి ఏదో కొంచెం మైండ్ నుంచి ఇన్ఫర్మేషన్ అవ్వట్లేదు, హాస్పిటల్ తీసుకెళ్దాం ఇది అన్నారు. కానీ అందరూ ఆయన దానికి ఒప్పుకోలేదు. ఆయన వెళ్ళన్నారు. ఇంకా అప్పటి నుంచి ఆయనకి అర్థమైపోయింది నా ప్రణాళిక ఎంత పూర్తి అయిపోయింది అన్న విషయం అర్థమైపోయింది. మీరందరూ రామాయణం చదివే ఉంటారు. ఇంకో పెద్దలు ఉన్నారు కాబట్టి తెలుసు. శ్రీరాముడు తన రాజ్యాన్ని అంతా పరిపాలన అయిపోయి అవతార ఘట్టం సమాప్తి అయిపోయిన తర్వాత ఇంకా ప్రణాళికలు వేసి ఆ యాగం ఈ యాగం ఏవో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడు. ఓ రోజు రాత్రి ధర్మరాజు వస్తాడు రూములోకి. ఏమి రామ్మా ఇంకా ఇక్కడ ప్రణాళికలు వేసుకుంటున్నావు, నువ్వు వచ్చిన పని అయిపోయింది, అక్కడ 14 భువన బాండాలు నీ కోసం ఉన్నాయి, నువ్వు ఇంకా రాముడు అనుకుంటున్నావా, నీ అవతారం చాలించు అని ఇరుక్కుపరుస్తాడు.
అప్పుడు తెలుస్తుంది ఆ శ్రీమన్నారాయణకి, ఓహో నేను మానవ రూపంలో వచ్చాను ఇక్కడికి, ఈ అవతార పరిసమాప్తి అయిపోయింది, వెళ్ళిపోవాలి అని. అదే సంఘటన కావాలన్నా మరి ఏంటో తెలీదు. నేను లేలడక వెళ్ళాలి, చండీగఢ్ వెళ్ళాలి. ఐ హ్యావ్ 2 డ్రీమ్స్, దట్ ఇస్ ద లాస్ట్. దానికి ఏర్పాటు చేయి. అందరూ సార్ ఉన్న కండిషన్లో ఇద్దరు మనుషులను పట్టుకుని నడుస్తుంటే వచ్చి కూర్చున్నారు, మాట్లాడుతున్న ఆయాసం వస్తుంది. ఈ టైంలో ఆయన అక్కడ తీసుకెళ్ళడం కాదు, మీరు చెప్తే వింటారు, లేవు లేవు అని చెప్పి ఎంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పేవారంటే లెక్కలేదు. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇదే కర్తాలో విల్లా దగ్గరికి వస్తే ఆ పక్క విల్లాలో ఉన్నారు, ఆయన ఒక్కరు కూర్చున్నారు కుర్చీలో, ఉందని వెళ్ళిపోమని, నువ్వు అర్జెంటుగా నాకు చండీగఢ్ ఫ్లైట్ టికెట్ తీసుకుంటా, బయలుదేరి అనంట. ఇప్పుడు ఆయన మాట వినాలి, ఎవరి మాట వినాలి? సరే చండీగఢ్ వద్దు 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 అని అందరూ, ఇంకా మేము కూడా వస్తాను, కొంతమంది బయలుదేరారు, చండీగఢ్ వెళ్ళాం. చండీగఢ్ వెళ్ళేంత వరకు ఎందుకు వెళ్ళారు, చండీగఢ్లో పని ఏంటని మాకు అర్థం కాలేదు. స్వర్ణ దేవాలయంలో గురువు ఉన్నారు, ఆయన చనిపోతూ నువ్వు ఇక్కడి నుంచి చండీగఢ్ వెళ్ళు, నీకు ఒక గురువు వస్తాడు, ఆయనే నీకు మార్గదర్శనం చేస్తారు అని సూచనలు ఇచ్చి ఆయన ఎలా ఉంటారో చెప్పి ఆయన చనిపోయిన తర్వాత ఆ గురువుని చండీగఢ్ పంపించారు. ఆ చండీగఢ్కి వచ్చిన ఆయనకి 2 నెలల నుంచి ప్రతిరోజు స్వప్నంలో సారేళ్ళు కనబడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఈయన ఎప్పుడు వస్తాడని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ స్వప్నం మన కంట్రోల్లో ఉండదు కదా, మన కాన్షియస్కి. ఫోన్ నెంబర్ అడగడాలు, మీరు ఎక్కడ ఉంటారు అవే ఉండవు కదా. మరి ఎలా కలవాలి ఏంటి అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన్ని కలవడం కోసం ఈయన చండీగఢ్ వెళ్ళాలి. అది ఎంతమందికి గ్రహించగలరు? సరే, నిజానికైతే సార్ వీక్ అయ్యారు, కొంచెం దేహం పట్టు ఆయనంతటా ఆయన నడవడం కాకుండా కొంచెం వీక్గానే ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. ఈ టైంలో తీసుకెళ్ళేదాన్ని ప్రతి వాళ్ళు సతాయించడమో తెలుసు. మనకేంటంటే గురువు ఏం చెప్పారో అదే చేయాలి, కానీ మిగతా మనకు అనవసరం, భౌతికమైన అంశాల్లో చూడకూడదు అని నాకు అనిపించింది. అంతే, చండీగఢ్ వెళ్ళాం. ఎయిర్పోర్ట్ దగ్గరికి ఆ పంజాబ్ వాళ్ళందరూ 15-20 మంది వచ్చారు. ఎప్పుడూ లేనటువంటి ఒక గెస్ట్ హౌస్ని నూతనంగా రెన్యూవేట్ చేసి సార్ విడుదల కోసమే పెట్టాడు ఆయన. అంతే, ఆ ఇంటి ముందరే బ్యానర్ పెట్టాడు. ఆ బ్యానర్ పెట్టి సార్ ఫోటో పెట్టారు. పదాలన్నీ హిందీలో ఉన్నాయి, మనకు తెలీదు. సారు ఆ అతిథి గృహానికి వెళ్ళారు మధ్యాహ్నం 12ంటికి. సరిగ్గా కారులో వెళ్తే ఆ బ్యానర్ చూశాడు ఆయన. ఈయనే కదా రోజు స్వప్నాలు కనబడుతున్నారు అనుకుని సార్ దగ్గరికి వచ్చాడు. వచ్చి రాగానే మిమ్మల్ని మా గురువుగారు పంపించారు అని చరిత్రతో చెప్పుకుంటూ వచ్చాడు. నేను నీ కోసమే ఇక్కడికి వచ్చా. ఆ రోజు సాయంత్రమే దివ్యజ్ఞాన సమాధం ఈయన ఉన్నారు దయానంద సరస్వతి, ఆయన మందిరంలోనే క్లాస్ ఏర్పాటు చేశారు. చూడండి, వేరే మందిరాలకు వెళ్ళొచ్చు కదా. దయానంద సరస్వతి అంటే తెలుసు, మూర్తి పూజ మిట్టు కాదని ఎన్నిసార్లు చెప్పారు సార్ మనకి. సత్యార్థ ప్రకాశం రాసినటువంటి ఆ దయానంద సరస్వతి ఆశ్రమంలో ఆ ఉండేటువంటి హాల్లోనే క్లాస్ పెట్టారు. ఆ చండీగఢ్ వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ మీద సార్ చెప్పారు, నేను చండీగఢ్కి రావడం దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా నేను రాను, నా వర్క్ అయిపోయింది, ఇకపైన మీ గురువు ఈయనే, మీకు ఏం కావాలో అన్నీ చూపిస్తారని ఆయనకి అప్పగించి ఆయన చెప్పాల్సింది చెప్పారు. ఇంకా మన పని అయిపోయింది, వెళ్ళిపోదాం. ఎలాగైతే ఆ శ్రీరామచంద్రుడికి అమధర్మరాజు చెప్పారో అప్పుడు లేక్ వెళ్ళిన తర్వాత ఆయనకి పద్మసంభవుడు, మీకు తెలుసా ఎవరో? బుద్ధుడి తర్వాత భూమి మీద ధర్మ ప్రచారం చేయడానికి వచ్చిన వాడే పద్మసంభవుడు. ఆయన భూటాన్ తెలుసు కదా, భూటాన్ స్థాపించింది ఆయన. ఈయనకి అక్కడ తెలిసిపోయింది. అంతకుముందే బీవిరెడ్డి గారు వాళ్ళందరూ చెప్పడం, షిరిడి సాయిబాబా చెప్పడం, ఆయన చెప్తూ ఉండడం, మీ అంటే సార్ ప్రణాళిక అయిపోయింది, విస్తరణ ఉంది. విస్తరణ ఆయన చేస్తారా, మనం చేస్తామా?
విస్తరణ కూడా నేనే చేద్దాం, వీళ్ళు చేయలేదేమో అని 2095 వరకు ఉంటాను అనుకున్నారు. విస్తరణ కొనసాగింపుకి నా అవసరం లేదు, నా అవసరం వేరే లోకాల్లో ఉంది, నా అవసరం ఇక్కడ తీరిపోయింది అనేటువంటి స్ఫురణ ఎప్పుడైతే కలిగిందో ఆయన ఇంకా ప్యాకప్ రెడీ అయిపోయారు. అందుకే 2095 వరకు ఉంటానని అన్న ఆయన ఎందుకు ముందుగా వెళ్ళిపోవడానికి కారణం అది. ఇది అర్థం కాని మన వాళ్ళందరూ సార్ ఇలా అన్నారు కదా, ఎందుకు కాదంటే ఏం ఆన్సర్ చెప్తాం? ఇందాక ఏం చెప్పినట్టు మనం ఎదగాలి, ఎదిగితే దేన్నైనా అర్థం చేసుకోగలం. ఇందాక ఏదో పదం చెప్పారు, ఏంటది గుర్తు రాలేదు. మనం స్థాయి పెరిగితే ఈ విషయాలు కిందవన్నీ అర్థమవుతాయి. అవి అర్థం కాకుండా ఏముంటాయి? వెళ్ళాము, అక్కడ అందరితో మాట్లాడారు. బిక్కు సంగతి ఆయన వచ్చి, సార్ మీరు రావాలి, కూర్చోవాలి, ఈ ఆశ్రమం మీదే, నీ తమ్ముడు లాంటి వాడిని మనం కలిసి చేద్దామంటే ఒకటే చెప్పారు, దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్. నన్ను మళ్ళీ చూడలేవు, నేను మళ్ళీ రాను. నువ్వు పిఎస్ఎస్ మూవ్మెంట్కి వచ్చి వర్క్ చేసుకో, వాళ్ళెవరు ఇక్కడికి రారు. ఈ ఫైనల్గా కలవడానికి నేను వచ్చాను. అయిపోయింది అంతే. అందరికీ కృతజ్ఞతలు, అందరూ సెండ్-ఆఫ్ చెప్పేసుకున్నారు. ఎందుకంటే లేలోనే ఉంది హిస్ మోనాస్ట్రీని, ఆ మోనాస్ట్రీ దగ్గర పద్మసంభవుడిది పెద్ద టెంపుల్ ఉంది. సో అక్కడి నుంచి బయలుదేరి అయిపోయింది, మనం వచ్చిన పని అన్ని కార్యక్రమాలు ముగించేసాం, హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, నువ్వు కూడా వచ్చేసాయి, ముగించుకుని తొందరగా అన్నారంతే. సో మహాత్ములందరూ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనమందరూ శరీరాన్ని విడిచిపెట్టినట్టు సూక్ష్మ శరీర సముదాయం ఒకేసారి విడిచిపెట్టి పైకి వెళ్ళిపోవడం అని ఉండరు. వాళ్ళ మరణం ఓ 15 రోజుల ముందే మెయిన్ కోశాలు హయ్యర్ వరల్డ్కి, హయ్యర్ సెల్ఫ్కి ఇంటిగ్రేట్ అయిపోతాయి. కొన్ని లెక్కలు ఉంటాయి, ఏవో మనం ఆయనకి ఇచ్చినవి, ఆయన మనకిచ్చినవి ఏవి ఉన్నాయి అన్నీ తిరగతోడుకుని జీరో అయిపోవాలి బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే మీరు తులసీదళం బుక్ చదివి ఉంటే మీకు తెలిసి ఉండేది, గత 5 జన్మల నుంచి నేను చేసేది జ్ఞాన విస్తరణ. ఈ జన్మలో నా భార్య పేరు స్వర్ణమాలభత్రి, నన్ను ఎంచుకుని వచ్చిన వాళ్ళు పరిణిత, పరిమళ, మా తల్లిదండ్రులు వీళ్ళు. గత 5 జన్మల నుంచి జ్ఞాన విస్తరణ చేస్తున్నా. ఇదే భూలోకానికి ఆఖరి చూపు. కావాలంటే తులసీదళం బ్యాక్ సైడ్ కవర్ పేజీ చూడండి. ఆయన ఇప్పుడు ఇచ్చారు, ఆ బుక్ ప్రింట్ వేసింది ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసారు మనకి, దిస్ ఇస్ ద లాస్ట్ విజిట్, ఈ భూలోకానికి ఇంక నేను రాను. మనం దాన్ని పట్టించుకోలేదు అంతే, మనకు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు మనం ఎదగలేదు, ఇప్పుడు ఎదిగాం కాబట్టి మనకు అర్థమైంది. సరే వెలిసి వచ్చేసాం, అయిపోయింది. ఇంకా కర్తాలో నిర్వాణ పిరమిడ్ విల్లా పక్కన ఉండేటువంటి విల్లాలో ఉండేవారు. ఇంకా అక్కడి నుంచి రోజు ఒక్కొక్క ఊరు నుంచి జనం రావడం వెళ్ళిపోవడం ఇంకా రకరకాలు. నేను వచ్చి చేస్తాను ఒకడు, నేను వచ్చి తగ్గిస్తాను ఒకడు, నేను వచ్చి వచ్చేస్తాను ఒకడు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఒకడు నవ్వుకుంటూ ఉంటాడు. ఆ గురువుకు తెలుసు నేను పలానా టైం వరకు ఉండాలి, అప్పటికి నా కర్మలు నేను వాళ్ళకుండవు కర్మలు. ఎందుకంటే సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళు సెపరేట్. రాష్ట్రపతి అయ్యారు అనుకోండి, వాళ్ళ రిచువల్స్ ఉండవు, అన్ని రిచువల్స్ పాటించాలి, అందుకని ఇది చేయరు. సన్యాసం తీసుకున్న తర్వాత ఏమీ ఉండవు వాళ్ళకి, ఇంకా బాకీలు ఏమి ఉండవు, కర్మలు ఉండవు. ఎవరికి ఉంటాయి? మనలాంటి వాళ్ళ మీద అభిమానంతో మన దగ్గర నుంచి తీసుకున్న కర్మ తగ్గుతుంది లేరా అంటారు కదా, ఎక్కడ పోవాలి అది? అది ఆయన అనుభవిస్తాడు. ఆయన ఒకరోజు అనిపించేది మన 4 రోజులు పాటు పడాలి. దాదాపుగా 2.5 రోజులైతే ఆయన పడుకోలేదు, ఇద్దరు రాలేదు, కుర్చీలోనే కూర్చునేవారు. ఇంకా చిన్న జ్యూసు, సూపు, ఓ చిన్న కప్పు పాలు లేకపోతే గ్లూకోజన్లో అవి తాగితే గొప్ప. సో అందరికీ తృప్తిగా గరిటె నిండా తీసి అన్నం వడ్డించి తినిపించి ఆయన ఆ లాస్ట్ డేస్లో ఆఖరి రోజు అయితే అసలు భోజనం చేయలేదు.
ఇంకా 24 జూలై మార్నింగ్ నుంచి చెప్పారు, ఇంకా అయిపోయింది వేళ లాస్ట్, నువ్వు వచ్చే ఇంకేం పనులన్నీ వదిలేసి. నీ కూతురు కూడా ఫోన్ చేశారు లండన్లో ఉంటే, ఆమె సడన్గా అక్కడి నుంచి ఫ్లైట్ చేసుకుని వచ్చేసింది. ఇంకా పిరమిడ్లో కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రూమ్లో కూర్చున్నాం, అలా చూస్తూ ఉన్నారు అంతే. ఎవరితో మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఈ కార్డు చేతులు నొక్కుతూ కూర్చున్నాం. వెరీ లిమిటెడ్ పీపుల్. కార్తికేయన్ గారు చాలా ఆతురతో ట్రై చేశారు, కానీ హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చారు. జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు, నేను, కృష్ణమోహన్ తాడిపత్రి, ఇంకా అంతే లిమిటెడ్ పీపుల్ ఆ రూమ్లో ఉన్నది. సరిగ్గా 5 గంటలు అయ్యేసరికల్లా ఒకసారి చీతలు కాళ్ళవుదామన్నారు. పెద్ద ఆవలింత చేసుకున్నారు. ఆ ఆవలింతల్లోనే ఆయన సోల అలా బయటకు వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే ద్వారకానాథ్ గారు చెప్తారు, ఒక విస్ఫోటం జరిగితే ఇటుపక్క ఇలా తనకి ఇలా వెళ్ళిపోతారే ఫోర్స్గాను. ఇప్పుడు కొన్ని అట్టముక్కలు ఆస్బెస్టాస్ లేకపోతే ఏవో పెట్టేసి దాంట్లో ఒక బాంబు తారాజువో పెట్టారనుకోండి, ఇవన్నిటిని దోసుకొని ఎలా వెళ్ళిపోతుంది. అలా ఈ భౌతిక ప్రపంచాన్ని అంతా వదిలి విస్ఫోటంగా ఒకసారి తనుకుని బయటకు వచ్చారు. వచ్చి వెళ్ళిపోతూ ఒక ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్కి సగానికి వస్తే ఎలా ఉంటుంది, హాఫ్ ముక్క, అలాంటిది ఒకటి చేతుల్లో పట్టుకుని ఎడం చేతితోటి ఈ కైలాసపురి మీద అలా పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకంతే. మళ్ళీ శరీరంలోంచి వెళ్ళిపోయి 5 నిమిషాలు కూడా కాలేదు. అంటే యాష్లో వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఓల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ శరీరాలు ఉంటాయి, కాంతి శరీరాలు. మళ్ళీ అదే కాంతి శరీరంతో చూసి వాళ్ళ చిన్న కూతురు కూర్చుంటే ఆ మంచమే చిన్న కూతురు పక్కన కూర్చున్నారు. చూడండి ఎంత శక్తో. అప్పటికప్పుడే నిజానికి కొంతమంది ఏంటంటే అలా చనిపోయిన తర్వాత ఇంటిగ్రేట్ చేసుకుని ఆ లోకాలకు వెళ్ళి అవన్నీ ప్రాసెస్ చేసుకుని తిరిగి రావడానికి ఎంతో సమయం పడుతుంది. 5 నిమిషాలు వచ్చేసారు మేడం. అంటే అప్పటి వరకు గొంగళిపురుగా ఉన్నది ఒక్కసారిగా సీతాకోకచిలుకతో ఎలా ఎగురుతుంది, అంత స్వతంత్రం వచ్చేసింది. నిన్న చెప్పాను కదా, గురువులు ఎప్పుడూ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు చాలా చాలా అవస్థ పడతారు. వాళ్ళకి ఎప్పుడు వదిలేద్దామా అన్నంత కసి ఉంటుంది. వాళ్ళు మన కోసమే ఉంటారు. వాళ్ళ శరీరాల్లో ఉండడం వల్ల ఇంచిత్ ప్రయోజనం లేదు, మనకి ప్రయోజనం. ఆ గురువు భౌతిక శరీరాన్ని దాటారా, ఆయన మనకు కాదు, ఇన్ఫినిట్ అనంతానికే గురువు. ఇందాక చెప్తూ జగద్గురువు ఇద్దరే ఉన్నారు. ఆది శంకరాచార్య, ఆయన జగద్గురు అంటారు. శ్రీకృష్ణుడు ఎలాంటి గురువు, ఈ సృష్టిలో చరాచర జగత్తులో ఉండేటువంటి అందరికీ ఆయన గురువు. కానీ పత్రిజీ కూడా జగద్గురువే. ఎలాంటి జగద్గురు అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వాళ్ళని గురువుగా భావించేటటువంటి గురువు ఈయన. అందరి దగ్గర నేర్చుకోవడమే ఆయనకు ఉంది, కానీ నేను నేర్పాలని ఆయనకు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు వచ్చినా చెప్పండి స్వామి అని చేతులు కట్టుకుంటారు తప్ప నాకంతా తెలుసు, నేను ఇంత ధ్యానం చేశాను, నాకు ఎన్ని అనుభవాలు నేను ఎప్పుడూ చెప్పరు. నేర్చుకోవడం అనేది పత్రిజీని చూసి నేర్చుకోవాలి. ఆ వినయం అప్పటికప్పుడు ఆ క్షణంలో స్టూడెంట్ అయిపోతారు అంతే. ఆ ఉదిగిపోవడం అనేటువంటి లక్షణం చూడాలంటే ఆయన దగ్గరే. అవతల వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా మనకు తెలుసు కాదని, అయినప్పటికీ వాడి దగ్గర ఏముందో ఏమి నేర్చుకుంటానో. నిన్ననే గార్డీ గురించి ఎవరో ఒకరు అడుగుతుంటే 2001 సంవత్సరంలో డాన్ ప్యారిస్ ఇలోనా సిల్కీ, ఈ ప్రస్తుతం బాలీలో ఉంటున్నారు వాళ్ళు, అమెరికా నుంచి బయలుదేరి ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోవాలని హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళని నేను కలిసాం. వాళ్ళు ఆవిడ ఇలోనా సిల్కీ 95లో 25 మంది చైనీసు ఇండియా టూర్ వేస్తే ఆ టూర్లో ఒక ఆమె వాళ్ళతో కలిసి కర్నూలు పిరమిడ్కి వచ్చింది. మండు టెండలో ఆ పిరమిడ్ దగ్గర ధ్యానం నేర్పించారు. 25 నిమిషాలు ఉన్నారు.
వాళ్ళు అందరూ కలిసి సార్ ఫోటో తీసుకున్నారు 95. ఆ ఫోటోని వాళ్ళు బుక్లో వేసి ప్రింట్ చేశారు. అప్పుడు ఆవిడ తెలుసు సార్ గురించి. ఇక్కడ ఉన్నారు, వెళ్ళి కలుద్దాం అని చెప్పంగానే సార్ దగ్గరికి వచ్చారు. సారు రేపొద్దున బ్రేక్ఫాస్ట్ రండి అని పిలిచారు. ఇంట్లో పూరి కూర వండారు. వాడు పూరి కూర ఇద్దరికి సర్వ్ చేసి సార్ కూడా ఇవ్వబోతుంటే ఉండు అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టి వాడు వాసన చూస్తున్నాడు. ఎందుకు వాసన చూస్తున్నాడు అని అడిగారు సార్. ఇందులో గార్లిక్ ఉందేమో అని అడిగారు. గార్లిక్ తినకూడదు, అది విషం అని అందరికీ చెప్తున్నారు కదా. మా ఇంట్లో గార్లిక్ ఉండదని మాట చెప్పచ్చు కదా. ప్లేట్ తీసి పక్కన పెట్టి 2 చేతులు కట్టుకుని గార్లిక్ ఎందుకు తినకూడదు స్వామి అన్నారు ఆయన దగ్గరికి. చూడండి, ఏమైనా అర్థం ఉందా? వాడు తింటుంటే వాడికి దగ్గర శోభాలు చేతులు కట్టుకుని గార్లిక్ ఎందుకు తినకూడదు అంటే వాడి దగ్గర ఏదో నేర్చుకోవాలి అనగానే డాన్ ప్యారిస్ చెప్పాడు. లండన్ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన చేశారంట. ధ్యానం చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, ఇలా రకరకాలుగా మనుషులను తీసుకుని 5-6 గార్లిక్ పెట్టి గార్లిక్ పెట్టగా వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఎవరైతే గార్లిక్ తింటారో దాని వైబ్రేషన్ వల్ల శరీరంలో ఉండే సెల్స్ వైబ్రేట్ అవ్వకుండా వైబ్రేషన్ తగ్గిపోతాయి. వైబ్రేషన్ తగ్గిపోతే ఏమవుతుంది? ఇంట్లో ఫ్యాన్ ఉంది, 3 రెక్కలు కనబడతాయి, స్విచ్ చేయండి, రెక్క కనబడుతుందా? అలాగే మన శరీరంలో సెల్ వైబ్రేటింగ్ అవుతూ ఉంటే ఎంత బాగా వైబ్రేట్ అయితే అంత త్వరగా మన సూక్ష్మ శరీర సముదాయం విడిపడుతుంది. యాస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, డ్రీమ్లో మంచివన్నీ సంపాదించవచ్చు. అయితే ఫిజికల్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యేటప్పుడు ఈ గార్లిక్ తినడం వల్ల ఆ వైబ్రేషన్స్ సెల్ వైబ్రేషన్ తగ్గించేసి సెపరేట్ కాకుండా చేస్తుందట. అందుకోసం తినకూడదని లండన్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారని ఆయన అప్పుడు చెప్పారు మాకు. చూడే, మనకు తెలియనివి ఇన్ని సత్యాలు ఉన్నాయో బయట. నాకు ఆ సత్యం కన్నా ఈయన ఒబీడియన్స్ స్టూడెంట్ బాగా నచ్చాను నాకు. ఆ క్షణంలో ప్లేట్ పక్కన పెట్టి ఎందుకు తినకూడదని ఎవ్వరికి రాలేదు ఆలోచన, సార్కి వచ్చింది. అంటే నేర్చుకోవడం అనే దాంట్లో ఏ స్థాయిలోనైనా సరే నేర్చుకోవడం ఉంది. అది పత్రిజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం. మరి నిజం చెప్పాలంటే మనం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతును, ఒక రకంగా చెప్పాలంటే మనంత దురదృష్టవంతులు ఎవరూ లేరు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి, పెళ్ళి కాని వాళ్ళ దగ్గర నుంచి, పెళ్ళి అయిన వాళ్ళ దగ్గర నుంచి, ముసలివాళ్ళు, ముతగోళ్ళు, ఎవరైనా కానీ ఎవరు ఏ కష్టం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది అని ఎవ్వడొచ్చినా, ఎటువంటి వాడు వచ్చినా ఆయన దగ్గర షెల్టర్ ఉంది. షెల్టర్ ఇచ్చేవారు. ఆయన దగ్గరకు వచ్చి ఉండేవారు. ఎంత హ్యాపీగా ఉండేవారు అంటే అంత హ్యాపీగా ఉండేవారు. అంతమందిని హక్కున చేర్చుకుని అందరికీ దయ. ఆయన దగ్గర ఉండేది ఒక దయే కాదు, దాక్షిణ్యం. దాక్షిణ్యం అంటే ఏంటి తెలుసా? అందరినీ సమానంగా చూడడం. ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేదు. తిట్టడం వస్తే అందరినీ తిట్టడమే, వాడు వీడు లేదు. చెప్పడం వస్తే అందరికీ ఒకటే. ఎవరిని ఎక్కువగాను ఎవరిని తక్కువగాను చూడలేదు. అందరినీ ఆయన జీవితకాలంలో సమదృష్టితోనే చూశారు. ఆయన చూపించిన దాక్షిణ్యం ఎవరి దగ్గర లేదు. ఒక మంచి మిత్రుడు ఈ జన్మలోనే కాదు, ఇంక ఏ జన్మలోనూ కూడా, ఏ శరీరాలు తీసుకుని ఏ లోకానికి వెళ్ళినా అలాంటి మిత్రుడిని మళ్ళీ భౌతిక శరీరంతో ఈ భౌతిక జీవితాన్ని ఈ భౌతిక శరీరంతో ఆ భౌతిక శరీరాన్ని చూడడం అనేది కళ. అంత మిత్రుడిని కోల్పోయామండి. చాలామందికి తెలియట్లేదు. ఎలాంటి వాడిని కోల్పోయామంటే, నాకు ఈ సమస్య ఉంది అండి, నాకు దాంట్లో కొట్టుకుపోతున్నాను అని చెప్పకుండానే మన దగ్గరకు వచ్చి మన సమస్యను పరిష్కరించేటువంటి ఒకానొక ఆప్తుడనండి, దేవుడనండి, ఫ్రెండ్ అనండి, గురువు అని ఒక విశిష్టమైన వ్యక్తిని మన జీవితాల్లో మనం కోల్పోయాం. మళ్ళీ ఈ జన్మ కాదు, మీకు ఇంకో జన్మ వచ్చి ఏ లోకానికి వెళ్తారో తెలియదు. మనం ఏ లోకాల్లో ఉంటామో తెలియదు. ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు.
ఆయన మళ్ళీ చూడడం అనేది, కలవడం అనేది ఈ భౌతిక శరీరంతో జరగదు కాక జరగదు. ఎవరో చెప్పారు, 25 సంవత్సరాలు యువకుడిగా పత్రిజీ వస్తారండి, ఎవరు రారు. ఆయన ఎక్కడున్నారండి పత్రిజీ? సత్యలోకంలో ఉన్నారా, తపోలోకంలో ఉన్నారా? ఒక ఆయన అడుగుతున్నాను నిన్న. నిన్ను నన్ను ధ్యానం చేసి మోక్షం ముందు ఈ జన్మ ఆఖరి జన్మ చేసి సత్యలోకానికి వెళ్ళు, సత్యం మాట్లాడు అని సత్యలోకం అడ్రస్ చెప్పిన ఆయన సత్యలోకంలో నాకు చోటు ఇయ్యని ఎందుకు అడుగుతాడు? ఆయనకేమని అక్కడ? ఆయన అసత్యవాది అయితే సత్యలోకానికి వెళ్ళాలి. ఆయన లోకం ఆయనకుంది. అది ఎక్కడుందో ఏమిటో మీరే కనుక్కోండి. అందరికీ 3 కళ్ళు ఉన్నాయి. సూక్ష్మ శరీరం విడుదల చేయడం తెలుసు, వెళ్ళడం తెలుసు కదా. ఎక్కడున్నారేంటో కనుక్కోండి. ఎవరికైతే శ్రద్ధ, ఎవరికైతే ఇంట్రెస్టో వాళ్ళకి ఆయన కనపడతారు. మీకు ఆయన కనబడాలి అన్న కోరిక కనుక మీకుంటే నేను ఒకటి చెప్తాను, చేయండి. చేస్తే మీకు ఆయన కనపడతారు. గుర్తుపెట్టుకోండి. కళ్ళు 2 మూసుకుని నేను పత్రిజీని మొట్టమొదట కలిసిన రోజు గుర్తుపెట్టుకోండి, గుర్తెచ్చుకోండి. ఆ రోజు మిమ్మల్ని ఆ మహానుభావుడు ఎలా మిమ్మల్ని హక్కున చేర్చుకుని, మనము మనిషే కాదు మాస్టర్ అన్నాడు ఆయన, దేవుడు అన్నాడు, నీ అంత గొప్పోడవయ్యా అన్నాడు. ఎలా మనల్ని హక్కున చేర్చుకొని మనలో ఉండేటువంటి అజ్ఞానాన్నంతా భరిస్తూ ఒక చిన్న సుగుణాన్ని చూసి నువ్వు గొప్పోడయా అని మన మీద భుజమ చేసి ఎలాగైతే మనల్ని హక్కున చేర్చుకున్నాడో, ఇప్పుడు ధ్యానానికి వచ్చేవాళ్ళని మనము ఆ రోజు పత్రిజీ మనల్ని ఎలా స్వీకరించారో మనం కూడా వాళ్ళని అలా స్వీకరించి భుజమే చేస్తే మీకు పత్రిజీ దర్శనం ఇస్తారు. అది ఓకే. టైం అయిపోయింది, ప్రస్తుతానికి సెలవు.